ఆచి చికెన్ మసాలా. ప్రస్తుతం పాలు వినియోగించిన వాళ్ళకి టెస్టులు జరుగుతున్నాయి. వారికి ఎలాంటి సమస్యలున్నా అత్యవసర సేవలు అందిస్తాము అని చెప్పారు తూర్పుగోదావరి జిల్లా డిఎంహెచ్ఓ. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. మిగిలిన కేసులు కొన్ని కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాయండి, 2 రెయిన్బో హాస్పిటల్లో ఉన్నాయి. అలాగే కాకినాడలో జాయిన్ అయిన కేసులు 2 కేసులు కూడా చనిపోవడం జరిగింది. వీళ్ళకి మొదట్లో చిన్న టైప్ ఆఫ్ నాసియా వామిటింగ్తో పాటుగా ఎనోరియా రావడం జరిగింది. ఈ సిమ్టమ్స్ రాగానే వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. వీరందరూ కూడా అబౌవ్ 60 to 65 years 70 years ఉన్న వారే. అందరికీ కోమార్బిడిటీ సిమ్టమ్స్ ఉన్నాయి. మరోవైపు ఆరోగ్య శాఖ సిబ్బంది గ్రౌండ్లోకి దిగారు. బాధిత కుటుంబాల నుంచి రక్త నమూనాలు సేకరించి టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ ఇష్యూ అయిన తర్వాత రక్త నమూనాలు ప్రభుత్వం వెంటనే స్పందించి రక్త నమూనాలు సేకరించి బ్లడ్ టెస్టులు అవి చేయడం జరిగిందండి. ఇప్పుడైతే ప్రజెంట్ పైన నుంచి రిపోర్ట్ వచ్చేదాకా ఏంటనేది మాకు కూడా తెలియదండి. 4 సంవత్సరాల నుంచి అక్కడే వాడుతున్నామండి. కొద్దిగా మొన్న తేడా అనిపించిందని మా మిస్సెస్ ఫోన్ చేసి చెప్తే కొద్దిగా గేదె అయి మారిందండి మేడం గారు అని చెప్పడం జరిగింది. మేమైతే ఫాస్టింగ్ సోమవారం నుంచి శివరాత్రి ముందు నుంచి తేడా వస్తుందని ఇక్కడ వీధి జనాలు అంటున్నారు వాడేవాళ్ళు. మాకు కూడా పూర్తిగా తెలియదు, ఎందుకంటే మేము ఫాస్టింగ్ ఉండడం వల్ల పాలు వాడడం జరగట్లేదు. అది పెరిగే తోడు పెట్టుకుని మార్నింగ్ ఫాస్టింగ్ టైంలో వాడుతున్నామండి. ఇప్పుడు వరకు మా ఇంట్లో ఎవరికి పెద్ద ఏం ప్రాబ్లం లేవు. అలాగని బ్లడ్ టెస్ట్ తీసుకున్నారు. ఆ రిపోర్ట్ వస్తే కానీ ఏమి చెప్పలేము. మేము ఫాస్టింగ్ ఉండడం వల్ల తాగలేదు, అవి అలాగే ఉన్నాయండి. ఒకవేళ అదే శాంపిల్స్ తీసుకున్నారన్నారు, పైన రిపోర్ట్స్ రావాలి కదండి. వచ్చిన తర్వాత మనకేంటి ఆచి చికెన్ మసాలా.